హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ అటుకుల మిక్చర్. క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. సో, ముందుగా అటుకుల మిక్చర్‌లో పౌడర్ కోసం 1 ½ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 ½ స్పూన్ షుగర్, అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ని అటుకుల మిక్చర్‌లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అటుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా కలుపుతూనే వీటిని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 15 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని ఇలా క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని అటుకుల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పావు కప్పు పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో పావు కప్పు పుట్నాల పప్పును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక స్పూన్ జీలకర్ర, 7, 8 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ½ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి, కరివేపాకు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న అటుకుల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సో, ఇలా గ్యాస్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకుంటే అటుకులు ఇంకాస్త క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. సో, ఇలా కలుపుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అటుకుల మిక్చర్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో, వీడియో నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.